యూట్యూబర్ అన్వేష్ పై కేసు దర్యాప్తును సైబరాబాద్ పోలీసులు వేగవంతం చేశారు. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ యాడ్స్ కు 300 కోట్లు లంచం తీసుకున్నారని డీజీపీ జితేందర్, మాజీ సీఎస్ శాంతికుమార్ పై అన్వేష్ ఆరోపించారు. అన్వేష్ ఆరోపణలను ఖండిస్తూ హెడ్ కానిస్టేబుల్ నవీన్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో అన్వేష్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు ఫైల్ చేయడాన్ని అన్వేష్ తప్పుపట్టారు. బెట్టింగ్ కు వ్యతిరేకంగా తాను 2 నెలలుగా పోరాటం చేస్తున్నానని ఆయన అన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్ కి సంబంధించి 300 కోట్లు లంచం తీసుకున్నారని డీజీపీ జితేందర్, శ్రీ శాంతి కుమార్ పై అన్వేష్ అయితే ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, దీనిపై విచారణ ఎంతవరకు వచ్చింది? సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అన్వేష్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి తెలంగాణ డీజీపీ జితేందర్తో పాటు మాజీ సీఎస్ శాంతకుమారి, అదేవిధంగా దానకిషోర్, మరికొంతమంది అధికారులు మొత్తం 7గురిపై ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. హైదరాబాద్ మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్స్ 3 రకాల బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేయడానికి ఆ కంపెనీల నుంచి 300 కోట్లు లంచంగా తీసుకున్నారని చెప్పేసి ఒక 11 నిమిషాల వీడియోని రికార్డ్ చేసి ఆయన యూట్యూబ్ ఛానల్తో పాటు ఆయన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో, ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో చాలా ఆసక్తికరమైన ఆరోపణలు అన్వేష్ చేశాడు. దాంట్లో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి నిషేధం ఉన్నప్పటికీ ఈ మెట్రో రైల్లో రోజు వందల మంది ప్రయాణించే మెట్రో రైల్లో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల యువత బెట్టింగ్ యాప్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నారని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. దానికి ముఖ్య కారణమైనటువంటి వాళ్ళు డీజీపీ జితేందర్, అదేవిధంగా సిఎస్ శాంతకుమారి, దానకిషోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కలిసి లంచంగా 300 కోట్లు తీసుకున్నారని చెప్పేసి ఆ వీడియోలో ఆయన పెట్టాడు. ఆ వీడియోని పోస్ట్ చేసి మళ్ళీ తర్వాత 2 రోజులకే డిలీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అది గమనించిన పోలీసులు ఐటీ సెల్లో పనిచేసే నవీన్ కుమార్ సైబరాబాద్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రపంచ యాత్రికుడిగా విదేశాలు తిరుగుతూ ఉన్నాడు. గత 2 నెలల నుంచి తాను ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్ కావచ్చు, యాడ్స్కి సంబంధించి ప్రచారం చేస్తున్నాను వ్యతిరేకంగా అని చెప్పేసి అన్వేష్ చెప్తున్నాడు. అయితే సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు పైన అన్వేష్ స్పందించడం జరిగింది. తాను ఒకవైపు బెట్టింగ్ యాప్లకు సంబంధించి పోరాటం చేస్తుంటే తనను పైన కేసు నమోదు చేయడం ఏంటి, అసలు దోషులపై కేసు నమోదు చేయకుండా నా మీద కేసు నమోదు చేశారని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. తాను బెట్టింగ్ యాప్ కుటుంబాలు ఎవరైతే చనిపోయారో బెట్టింగ్ యాప్ వల్ల ఆ కుటుంబాలకి సంబంధించి ఇప్పటి వరకు 5 మందికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేశానని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే బాధ్యులపైన చర్యలు తీసుకోకుండా తనపైనే కేసు నమోదు చేస్తారా అని చెప్పేసి కూడా ఆయన స్పందిస్తూ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అన్వేష్కి సంబంధించి అనేక ఆరోపణలు గతంలో సెలబ్రిటీలు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళపై చేశారు. కానీ ఏకంగా ఈసారి తెలంగాణ డీజీపీ, అదేవిధంగా ఐఏఎస్ అధికారులు వీరందరిపైన కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. బెట్టింగ్ యాప్ ద్వారా లంచాలు తీసుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. తనకు తెలిసినంత కూడా అక్కడ ఐపీఎస్ ఐఏఎస్లకు తెలియదా అని చెప్పేసి కూడా యూట్యూబ్లో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో అవినీతి పరంగా అయ్యింది, మొత్తం అవినీతిగా భారతదేశం ఉంది, లంచం లేనిదే పని చేయని పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా ఆయన ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది. ఇది దేశద్రోహం కిందికి వస్తుందని చెప్పేసి కూడా కంప్లైంట్లో కానిస్టేబుల్ పేర్కొనడం జరిగింది. దేశాన్ని అవమానపరిచే విధంగా అన్వేష్ మాట్లాడాడని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు అన్వేష్కి నోటీసులు ఇస్తారా, విచారణకు పిలుస్తారా అనేది కూడా మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనపై ఆల్రెడీ కొన్ని కేసులు ఉన్నాయి, లుకౌట్ నోటీసులు కూడా అన్వేష్ పైన ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అన్వేష్ భారతదేశానికి వచ్చి విచారణకు సహకరిస్తాడా, లేదంటే ప్రపంచ యాత్రికుడిగా అలానే ఇప్పటికే 108 దేశాలు తిరిగాను, ఇంకా మిగతా దేశాలు కూడా తిరగబోతున్నానని చెప్పేసి ప్రతిరోజు తనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఏ దేశానికి వెళ్తే ఆ దేశానికి సంబంధించిన వీడియోస్, టూరిజం స్పాట్స్ వాటన్నిటిని కూడా యూట్యూబ్లో ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉంటాడు. అలాంటి అన్వేష్ బెట్టింగ్ యాప్స్ పై ఒకసారిగా మళ్ళీపోయి బెట్టింగ్ యాప్స్లో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు బాగా సంపాదిస్తున్నారు, కోట్ల రూపాయలు
బెట్టింగ్ యాప్ల కంపెనీల నుండి తీసుకొని ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల తెలంగాణ ఏపీలో ఉన్నటువంటి యువకులంతా కూడా బెట్టింగ్ యాప్స్లో డబ్బులు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులకి ఆయన వీడియో ద్వారా విజ్ఞప్తి చేశాడు. కొంతమంది సెలబ్రిటీల పేర్లు కూడా చెప్పుకొచ్చి రోజుకొక సెలబ్రిటీని ఆయన టార్గెట్ చేస్తూ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పోలీసులనే టార్గెట్ చేయడం జరిగింది. ఐఏఎస్ అధికారులను కూడా ఆయన టార్గెట్ చేసి వీడియో చేశారు. అసలు అన్వేష్ వెనకాల ఎవరుండి వీడియోలు చేస్తున్నారనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.